సార్ నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో సో దాని పరంగా మన దేశం మొత్తం మీద కూడా చాలా మంది దీని గురించి భయపడుతున్నారు. ఇక మీదట ఇంకెన్ని అటాక్ చూడాల్సి వస్తుందో అని. సో అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాద దాడి అనేది పర్యాటకుల మీద ఏదైతే జరిగిందో దీన్ని భారతదేశం కాదు యావత్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎక్కడ ఉగ్రవాదులైనా ఉగ్రవాదులే. ఈ ఉగ్రవాదులని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తేనే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. అయితే ఈ దాడి ఏ విధంగా ఘోరంగా జరిగిందో దీని వెనకాల ఎవరున్నారో ఈ పాకిస్తాన్ అన్నట్టు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఈ పాకిస్తాన్ని ఘోరంగా వాళ్ళ ఆర్థిక వనరుల మీద కానివ్వండి ఘోరంగా అటాక్ చేస్తేనే మనకి ప్రశాంతత ఉంటుంది. ఓకే సార్, ఈ అటాక్ మీద చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. సో ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సో దాడికి ప్రతి దాడి, రక్తాన్ని రక్తం, తలకి తల చేస్తేనే ఖచ్చితంగా ఇలాంటి వాటి ఇక మీద జరగకుండా ఉంటాయని. సో ఇది కరెక్టే అనుకుంటున్నారు? మనది భారతదేశం శాంతియుతమైన దేశం. ఈ మన దేశంలో ఇటువంటి వాటికి ఆస్కారం లేదు. కానీ మారిన పరిస్థితుల రీత్యా ఏ విధంగా పరిస్థితులు అయితే మారినాయో దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏపీ డిప్యూటీ సీఎం గారు దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. దాడికి ప్రతి దాడే సరి అయిన మార్గం అనేది మా యొక్క అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. ఓకే సార్, ఇప్పటి వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఒకవేళ వాళ్ళు దొరికితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇక మీద ఇలాంటివి ఆగిపోతాయి అనుకోవచ్చు? వాళ్ళు దొరికినమ్మటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు రాజులు శత్రువులను పట్టుకున్నప్పుడు తీవ్రంగా ఘోరంగా వేళ్ళకి వేళ్ళు నరుకుంటా ఏ విధంగా అయితే హింసించి వాళ్ళని చంపారో ఆ విధంగానే వీళ్ళని ఉరి తీయడమో లేదా రోడ్ల మీద పబ్లిక్లో షూట్ చేయడమో కాదు, చిన్న ముక్కలుగా నరుక్కుంటూ పోతేనే ఎదుటి వాళ్ళ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా చూసిన వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది అంటే ఈ విధమైన చర్యలు చేస్తే ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయా అన్నట్టు అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఇటువంటి దుస్సాహసం చేయడానికి సాహసించారు. నరకం చూపించారు. హాయ్ అండి. సో మొన్న కాశ్మీర్ లో జరిగిన దాడుల గురించి తెలిసిందే కదా. అవును. సో దాన్ని మీరు ఎట్లా ఖండిస్తున్నారు? దాని గురించి ఏమనుకుంటున్నారు అసలు? నిజంగా దాని గురించి మొన్న కూడా నేను మాట్లాడాను. అది చాలా దారుణం. అసలు మనము ఏంటంటే ఒక మనిషిని, ఒక నోరులేని జీవాన్ని మనము చంపాలన్నా కానీ ఎవరైనా ఏదైనా చేయాలన్నా కానీ మనకి జాలి కలుగుతుంది. కానీ అలాంటి ముండా కొడుకులకి వాళ్ళకి అస్సలు ఉగ్రవాదులు వాళ్ళు తీవ్రవాదులే కదా చంపింది. అయితే మొన్న జరిగింది చూస్తున్నప్పటి నుంచి మాకైతే మాటలో చెప్పలేకపోతున్నాము. ఇప్పటికే అందరూ ప్రతి ఒక్కరు దాని గురించి బాధ, చిన్న పిల్లల దగ్గర నుంచి పాపం బాధపడుతున్నారు. అక్కడ పిల్లలు కూడా ఉన్నారు. మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు కళ్ళ ముందే లైవ్లో చంపుతుంటే వాళ్ళ ప్రాణం ఎట్లా కొట్టుకొని ఉంటుంది చెప్పండి అసలు, అవునా కాదా? ఇంకోటి వాళ్ళు అక్కడ ఏం జరిగిందంటే షాల్వాలు షర్ట్వాలు అమ్ముతారు. అక్కడ వాళ్ళు మిస్బిహేవ్గా మాట్లాడారంట మన వాళ్ళని. మాట్లాడేసరికి వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారో ఏదో క్వశ్చన్ వేసే వరకు వచ్చింది, అది కూడా వచ్చింది. కానీ అక్కడ మన గురించి కూడా అట్లా మిస్బిహేవ్గా కూడా మాట్లాడతారు. తక్కువ వాళ్ళేం కాదు, ఎదవాలి వాళ్ళు. అయితే ఇంకోటి వాళ్ళు ఏమడిగారంట, ఆ ముస్లిం హై హిందూ హై అని అడిగారంట. వాళ్ళు ఏం చెప్తారు, మొత్తం ఆధార్ కార్డులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, అవన్నీ తీసుకున్నారంట. తీసుకున్న తర్వాత వాళ్ళు హిందువులని తెలిసిన తర్వాత దారుణంగా కాల్చి, ఏంటి అసలు ఏమంటారు, అది దీపావళిలో అది టపాసులు కాల్చినట్టు మనుషులు నగాల్చిస్తారు వాళ్ళు. మిషన్ గన్స్ ఏదో ఉంటాయి కదా వాళ్ళు, అది తీసుకొని కాల్చారని చెప్పి తెలుస్తుంది. పిల్లల మీద కూడా పిల్లలు జాలి ఏడుస్తున్నారు. చూడదు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి కేకలు వేస్తున్నారు అక్కడ. అయినా వాళ్ళకి జాలి కరుణ అనేది ఏమీ రావట్లేదు అస్సలు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా గట్టిగా మనం అందరం అన్ని ప్రపంచ దేశాలన్నీ రెస్పాన్స్ అయ్యి సో సింధు నది నుంచి ఇంకోటి కరెంటు బంద్ చేశారు, వాటర్ బంద్ చేశారు, అవునా కదా? వార్ డిక్లేర్ చేస్తున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు అయితే అంటున్నారు. అవును. మరి ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారు వార్ డిక్లేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ చేస్తే ఎట్లుండబోతుంది? ఆయన వార్ వన్ సైడ్ అంటారు, డైలాగ్ మీరు వినే ఉంటారు. కానీ అది కానీ మాత్రం ఆయన తలుచుకుంటే మాత్రము, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే మాత్రము ఏదైనా చేస్తారు ఆయన.
అంటే ఈ వార్ అంటే అందరూ కలిసి కట్టుగా ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నరకం మన వాళ్ళు ఎంత బాధపడ్డారు, పిల్లలు తండ్రుల్ని కోల్పోయేసి భర్త పాపము అమ్మాయి భర్త 6 days అయింది. మరీ అది దారుణం కదా, కళ్ళ ముందే చంపేసి. ఆయన ఇండియన్ నేవీలో పనిచేస్తారు, ఆయన కూడా మిలిటరీ డ్రెస్ కూడా ఏదో వేసుకున్నారంట కదా, అది నేవీలో పనిచేస్తారంట. అదే వదిలేయండి, ఇట్లా మేము రిక్వెస్ట్ చేస్తాం, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని ఎంత మనకి వాళ్ళు హిందీ కొంతమంది రాదు కదా పాపం మాట్లాడారు, కొంతమందికి వస్తుంది. వదిలేయమన్నా కానీ కనికరం లేకుండా నా కొడుకులు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారు. ఎంతమందిని కాల్చి చంపారో మనకు తెలియదు. 28 మంది అన్నారు. వచ్చినాయి, అవునవును. ఎట్లా శిక్ష అంటే వీళ్ళని ఉరి శిక్ష వెంటనే వేయద్దు. ఈ చేతులు ఉన్నాయి చూసారా, వాళ్ళని ఎంత వాళ్ళు నరకం అనుభవించి, ప్రాణం అంటే ఒకసారి కాల్చంగానే టక్కని పోతుంది, కానీ వీళ్ళకి అట్లా నరకం చూపియద్దు. 2 చేతులు నిలబెట్టి నరకేయాలి. అది వాళ్ళు నరకం చూసి అనుభవించాలి. నొప్పి ఏంటి, ఆ బాధ ఏంటి. మేము ఇట్లా అన్యాయం, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పెళ్ళైన 6 రోజులైంది, ఆ పిల్లకి పెళ్ళయి వదలమన్నా కానీ కాళ్ళ వెళ్ళ పడ్డారు, మనం వదలలేదు, జాలి కనికరం చూపిలేదు అని చెప్పేసి వాళ్ళు తలుచుకోవాలి. ఎవరికి జాలి అట్లా నేను వాళ్ళకి చేతులు నరకండి అని చెప్తున్నా. వాళ్ళకి తెలియాలి ఆ బాధ అనేది. నేనేం చెప్తున్నాను, వీళ్ళు ఎంత నరకం ఎంత బాధ అనుభవించారో జీవితాంతం ఏడవాలి వాళ్ళు. నేను అది చెప్పట్లేదు, వాళ్ళు నరకం చూడాలి. ఇప్పుడు దొరికిన వాళ్ళు 9 దొరికారని చెప్తున్నారు కదా, ఆ బాధ అనేది వాళ్ళకి తెలియాలంటున్నా. అవును, అవును. ఇంకోటి, ఇప్పుడు బాధ అనేది వాళ్ళకు కూడా తెలిసేలా చేయాలి. వెంటనే చంపద్దు. వాళ్ళకి చీము నక్తారు లేదా, ఒక అమ్మకి అయ్యకి పుట్టలేదా, సిగ్గు లేదా వాళ్ళకి? వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లా ఎవరైనా చంపేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వదిలిపెట్టారు కదా. ఇంకో విషయం ఏం తెలిసిందంటే నాకు నిన్న, అక్కడే ఒక ముస్లిం అతను వాళ్ళందరినీ సేవ్ చేయడానికి చూశారు. పాపం చూస్తే ఆయనను కూడా చంపేశారు. ఆ గన్స్ అన్ని వద్దు, మీరు చంపకండి, ఆ గన్స్ అన్ని తీసేయండి, పక్కన పెట్టండి అని చెప్తే అతన్ని కూడా చంపేశారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఢిల్లీలో పాకిస్తాన్ కి సంబంధించిన ఒక ఆఫీస్ లో ఒక అతను కేక్ తీసుకొని వెళ్ళి సెలబ్రేట్ చేయడం, ఆ ఘటన కూడా చోటు చేసుకుంది. కేక్ అంటే సంబరాలు చేసుకున్నారా? దేని గురించి? అటాక్ జరిగినందుకు ఇండియా టూరిస్టులని పాకిస్తాన్ అంటే వాళ్ళని చంపితే వీళ్ళు కేక్ తీసుకొని వెళ్ళి సంబరాలు చేసుకున్నారా? ఎవరైనా తెలియలేదు. మరి వాడిని కూడా పట్టుకొని వాడిని కూడా కాల్చి చంపాలి కదా. మరి వాడికి సిగ్గు లేదా? మరి ఇలాంటి కేక్ తీసుకొని పోయి ఏమన్నా చంపితే కేక్ తీసుకొని పోయి ఇవి చేసుకోవడం ఏంటి, సంబరాలు చేసుకోవడం ఏంటి? తెలిస్తే మాత్రం వదిలిపెడతారా చెప్పండి? మరి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు గట్టిగా మన ఏదన్నా తలుచుకుంటే ఏదో ఒకటి చేయగలరు, సాధించాలి. అందరూ కలిసికట్టుగా ఏకం అవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు కూడు కూడా లేకుండా చేయాలి. వాళ్ళకి ఇప్పుడు కరెంట్ తీశారు, వాటర్ బంద్ చేశారు కాబట్టి అన్నం కూడా ఫుడ్ కూడా లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నా. నేను బాధ అనేది వాళ్ళకు కూడా తెలియాలి. మనం ఎంత బాధపడుతున్నాము, వాళ్ళు ఎవరో మనకి సంబంధం లేకున్నా కానీ మన వాళ్ళని చంపారని మనం ఎంత బాధపడుతున్నాము, బాధ వాళ్ళకి తెలియాలి. ఆ టెర్రరిస్టులకి, ఆ ఉగ్రవాదులకు వాళ్ళకి తెలియాలి. సిగ్గు లేదు వాళ్ళకి, చీమురంతరు లేదా? వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, భార్య పిల్లలు. అది చెప్తున్నా, గట్టిగా యాక్షన్ తీసుకొని అందరూ ఒక టైప్